వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 415 వీడియోలో ఉన్నాం. ఈరోజు చాలా ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ విత్ స్టాక్ జీకే. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉంటుంది. మరి తప్పకుండా వీడియో మిస్ చేయకుండా చూడండి. 10 క్వశ్చన్స్ అయితే మీరు నోట్ చేసుకోండి. డైలీ చాలా ముఖ్యమైన సమాచారం. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి యూపీలోని ఏ ప్రాంతాన్ని భారత భూ విజ్ఞాన సర్వే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల జాతీయ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. మీకు నేషనల్ జియో హెరిటేజ్ సైట్గా రీసెంట్గా అనౌన్స్ చేయబడ్డ ప్లేసు ఉత్తరప్రదేశ్లోని కలింజర్ పోర్టు, దాని యొక్క పరిసర ప్రాంతాలండి. ఇది యూపీలో మీకు బాందా జిల్లాలో ఉంది. చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కోట కూడా, మీకు కలింజర్ కోట, మీకు షేర్షా సూరి దగ్గర దీని గురించి చదువుతారు. చాలా రాజవంశాలకు ఇది ఒక కేంద్రంగా ఉండేది. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి 1851లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి కోల్కత్తాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమివ్వడానికి 33,600 కోట్లతో కేంద్రం ఇటీవల ఏ పథకాన్ని ప్రకటించింది? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం అయితే రీసెంట్గా మనకు ఇండియన్ గవర్నమెంట్ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య అనే స్కీమ్ని క్యాబినెట్ ఆమోదించిందండి. ఇందులో మనకి 100 పారిశ్రామిక పార్కులను, మరి ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే డెవలప్ చేస్తారు. 2026-27 నుండి 2031-32 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 3, 2028లో 11వ T20 వరల్డ్ కప్ మెన్ ఎక్కడ జరుగుతుంది? రీసెంట్గా మనకి 2026లో ఇండియా, ఆస్ట్రేలియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. 2028లో ఈ కప్ మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో జరగబోతుంది. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? రీసెంట్గా ఫిన్లాండ్ టాప్లో నిలిచిందండి ఈ సర్వేలో. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ అయితే మరి 116వ పొజిషన్లో ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయం ఏది? రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ వచ్చింది అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ గురించి. దాంట్లో చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది సింగపూర్కు చెందింది, అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. మనకు ఇది సింగపూర్లో ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్ 2026 పేరిట ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. అదే మనకు ఇండియాలో న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ జాబితాలో 28th ప్లేస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్, చాలా ఇంపార్టెంట్ వాటర్ ప్రైజ్ అండి ఇది. అంటే నీటి సంరక్షణ, దాని గురించి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఇది విజేత ఎవరు? కావే మధాని ఎంపికయ్యారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నీటి రంగంలో నోబెల్ బహుమతి అంటారు, నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ అంటారు. ఎవరైతే నీటి వనరుల సంరక్షణ మరియు రక్షణ కోసం విశేషమైన కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఇది 1991లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ అయింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ ఈ అవార్డును మనకు ప్రతి సంవత్సరం అయితే ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? దీన్ని మనం CCI అంటాము. రైతుల దగ్గర నుంచి పత్తిని అంటే పర్చేజ్ చేస్తుంది. ఇది 1970 జూలై 31న ఏర్పాటైంది. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, 2026లో నేపాల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్ మహిళ ఎవరు? వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ నేపాల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. భూమిక శ్రేష్ఠ అనేది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, హోర్ముజ్ జలసంధి సరిహద్దు దేశాలేవి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో దాదాపు 20% పైగా చమురు రవాణా ఈ ఒక్క స్టేట్ నుంచే మనకు జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మరియు అమెరికా వార్లో ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ హోర్ముజ్ జలసంధికి నార్త్ సైడ్ మనకు ఇరాన్ ఉంటుంది, మీకు సౌత్ సైడ్ ఒమన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి ఉంటాయి. ఒక ఇరుకైన జలసంధి ఇది. క్వశ్చన్ నెంబర్ 10,
2026 వాటర్ డే థీమ్ ఏమిటి? మనకు ప్రపంచంలో ప్రతి సంవత్సరం మార్చ్ 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. మరి 2026 థీమ్ వచ్చేసి వాటర్ అండ్ జెండర్ అనే దాన్ని అయితే థీమ్గా తీసుకున్నారండి. 1992లో మనకు రియో డిజనీర్లో ఒక ఎర్త్ సమ్మిట్ జరిగింది. అప్పుడే మరి ఎవ్రీ ఇయర్ మార్చ్ 22ని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఒక 17. దాంట్లో కూడా మనకు 6th గోల్ ఏముందంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది ఉంది. సో ఇవి మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.